కనువిప్పు. ఈ కథను రచించిన వారు జి. రామలక్ష్మి గారు. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 1999లో ప్రచురితమైంది. సత్యం ఆఫీస్ నుంచి కాస్త ఆలస్యంగా వచ్చాడు. అయినా జానకి చిరునవ్వుతో ఎదురొచ్చి, వచ్చారా, రండి, వేడివేడి కాఫీ పట్టుకొచ్చి ఇస్తాను, అలా కూర్చోండి అంటూ లోపలికి పరుగులాటి నడకతో వెళ్ళింది. సత్యం సోఫాలో కూర్చున్నాడు. జానకి కాఫీ ఓ చేత్తో అందిస్తూ మరో చేత్తో అతను అందించే జీతం అందుకుంటుంటే సత్యంకి ఓ గంట క్రితం తన ఫ్రెండ్ ఇంటిలో చూసిన దృశ్యం, ఆ సంభాషణలు గుర్తుకొచ్చాయి. సురేషు తను కూర్చుని ఉండగా అతని భార్య రేవతి ఆఫీస్ నుంచి వస్తూనే, ఇదిగోండి జీతం, 4,000 దగ్గరుంచుకోండి. నాకెందుకోయ్ ఇలా ప్రతి నెల ఇస్తావు, బీరువాలో ఉంచరాదా? ఊహు, మీకందిస్తేనే నాకు ఆనందం, తృప్తి అంటూ ఆమె ఇచ్చిన జీతాన్ని అతను పుచ్చుకుని జేబులో ఉంచుకున్న సీను తనకెంతో నచ్చింది. ఈవిడ గారిచ్చేది కాఫీ నీళ్లు, అందుకునేది నా జీతం 5,000, నా రాత ఇంతే అనుకుంటూ కాఫీ తాగడం పూర్తి చేశాడు. జానకి అదేం పట్టించుకోలేదు. భర్తతో ఆ రాత్రి పడగ్గదిలో జానకి, ఈ నెలతో మన 50,000 చీటీలు రెండూ పూర్తయ్యి అక్షరాల 1,00,000 రూపాయలు అందుకుంటాం అంది ఆనందంగా. ఆమె పొదుపుని, తెలివిని, ఆదాతనాన్ని, ఉన్నంతలో ఉన్నంత ఖర్చులకే కాక పొదుపు విషయంలో జాగ్రత్త పడుతూ ఈ 4 ఏళ్లలో 2 చీటీలు నడిపించి 1,00,000 రూపాయలు అందిస్తున్నందుకు భర్త తన్ని ఎంతగానో అభినందిస్తాడని, పొగుడుతాడని, ఇంత మంచి భార్య దొరికినందుకు సంతోషిస్తున్నానని అంటాడని ఆశపడింది. కాని అలా జరగలేదు. సరికదా? అతను పెదవి విరుస్తూ నిష్ఠూరంగా, నా డబ్బు నాకు మిగిల్చి ఇవ్వడం గొప్ప కాదు, నీవు ఎంతో కొంత సంపాదించి నాతో సహకరిస్తే అది నాకు ఆనందం అంటూ ఇందాక తన ఫ్రెండ్ ఇంట్లో జరిగింది, చూసింది చెప్పాడు. జానకి మూతి ముడుచుకుపోయింది. అయినా అతనికి సమాధానంగా, నా వల్ల మీకెలాంటి లోటు లేదు, అన్నీ నేనే చూసుకుంటున్నాను. ఆఖరికి 2 పిల్లల చదువులు, బాధ్యతలు, పెంపకం అన్నీ నేనే చూసుకుంటున్నాను. మీరు సంపాదించడం తప్ప మీకేం నాలా పనులు, ఒత్తిడి, బాధ్యతలు లేవుగా. పైగా ఉన్నంతలో ఉన్నంత పొదుపు చేసి మిగులుస్తున్నాను కదా అంది. ఆ పనులన్నీ పని మనిషి చేస్తుంది. వంట వార్పులు వంట మనిషిని పెట్టుకుంటే భేషుగ్గా చేస్తుంది. లేదా హోటల్లో క్యారేజీలు ఉండనే ఉన్నాయి. ఓ కుర్రాడిని పెట్టుకుంటే బడి నుంచి వచ్చిన పిల్లల్ని చూస్తాడు, 2 పూటలా క్యారేజీలు తెస్తాడు. ఈ పాటి దానికి మీ ఇల్లాళ్ళు తెగ కష్టపడిపోతున్నట్టు ఫోజులు కొట్టే బదులు ఉద్యోగం చేస్తూ వేణీళ్లకు చన్నీళ్లలా అంతో ఇంతో సంపాదించి తోడు చేసి ఇస్తేనే మా మగాళ్ళకు ఆనందం అన్నాడు. అయితే మరి ఈ బాధ్యతలు, పనులు ఎవరు చూస్తారు? వీలుంటే మనమే, ఓపిక లేదనుకుంటే పనివాళ్ళు అంటూ టక్కున జవాబిచ్చాడు. మరి వారికి జీతాలు ఇవ్వాలిగా అమాయకంగా అడిగింది. ఇస్తాం, తెచ్చుకున్నప్పుడు ఇవ్వడానికేం భాగ్యం? అలాగా, చిరునవ్వు నవ్వింది. అయితే ఉద్యోగంలో చేరతావా ఆశగా అడిగాడు. అంతకంటే ఆనందంగా అంది. నా పెళ్ళాం బంగారం, నా మనసెరిగి నడుచుకుంటుంది. అయితే రేపటినుంచే ప్రయత్నాలు ప్రారంభించు అన్నాడు. సరే, నిజంగానా లేక నన్ను ఏడిపిస్తున్నావా అనుమానంగా అడిగాడు. మీ ఆనందమే నా ఆనందం. సంతోషంగా దగ్గరికి తీసుకున్నాడు భార్యని. ముచ్చటగా 3 నెలలు గడిచాయి. జానకి ఉద్యోగంలో చేరి. ఆమె ఉద్యోగం చేస్తున్న ఆఫీసు చాలా దూరంలో ఉంది. 1.5 గంటల ప్రయాణం. ఉదయం 8 గంటలకే బయలుదేరాలి. సాయంత్రం 6 గంటలకే ఆఫీస్ వదిలినా రద్దీగా ఉన్న బస్సుల్ని పట్టుకుని ఎక్కి ఇంటికి వచ్చేసరికి 8, 8:30 అవుతోంది. సత్యం 6 గంటలకే వచ్చి ఇంటి బాధ్యత, క్యారేజీలు, పిల్లల బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఆ రోజు రాబడి ఖర్చుల పద్దు వేసి ఇచ్చింది జానకి. 2 జీతం పిల్లల రోగాలకి, మందులకి, డాక్టర్ ఫీజులకి, పని కుర్రాడికి, బస్సు ఛార్జీలకి, పని మనిషికి, క్యారేజీలకి. పని మనిషికి ఆయా డ్యూటీ చేస్తున్నందుకు అదనంగా ఇచ్చే జీతానికే ఎక్కువ పోతోంది. అన్నీ పోను మిగిలింది ఏమీ కనిపించడం లేదు. ఆ 3 నెలల నుంచి సత్యానికి అన్నీ పోను మిగిలింది ఏమీ కనిపించడం లేదు. ఆ 3 నెలల నుంచి సత్యానికి అదే సంగతి గురించి భార్యను అడిగాడు. నేను అదనంగా 3,000 తెస్తున్నా ఖర్చులు, షోకులు, పిల్లల రోగాలు మింగేస్తున్నాయి. నేను మాత్రం ఏం చేయను చెప్పండి? నేను మీలాగే పొద్దంతా బయట కష్టపడి వస్తున్నాను.
పైగా అంతంత దూరం ప్రయాణాలు. అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు కదా. ఎలాగో అడ్జస్ట్ అయిపోవాలి ఉద్యోగస్తులు అన్నాక. ముఖ్యంగా మీ మురిపెను తీర్చడమే నా ధ్యేయం, నా ఆనందం, బాధ్యత కదా. కానీ ఇది వరకులో మనం డబ్బు వస్తున్నా సుఖపడ్డం లేదు ఎందుకని అడిగాడు సత్యం మధ్యలో అందుకుని. రాబడికి తగ్గట్టు ఖర్చులు పెరుగుతాయి కదా, ఇక సుఖం ఏముంటుంది. ఇద్దరం సంపాదించేస్తున్నామన్న అసూయను ఇతరులకు మిగల్చడం తప్ప అంది జానకి. కాని జానకి, సాఫీగా సాగే మన సంసారం ఎందుకో అస్తవ్యస్తంగా, అనీజీగా, భారంగా సాగుతున్నట్టు అనిపిస్తోంది. వస్తున్న డబ్బు మిగలడం లేదు. లేనిపోని ఖర్చులు, కష్టాలు కనిపిస్తున్నాయి అంటుంటే భర్తకు నెమ్మదిగా జ్ఞానోదయం కలుగుతోందని గ్రహించిన జానకి మనసులో సంతోషిస్తూనే బయటపడకుండా, మనకేమండి, ఇద్దరికీ కలిపి నెలకు 8,000 వస్తున్నాయి. ఎటొచ్చి ఖర్చంటారా? నేను వంట చేస్తే వంటలో 1,000, పిల్లల్ని చూసుకుంటుంటే పనికుర్రాడికిచ్చే 400, పని మనిషికి ఇస్తున్న 150, క్యారేజీ మీల్స్ ఖర్చులు. ఇకపోతే పాపం పిల్లలకు సంరక్షణ సరిగా లేక రోగాలు వస్తున్నాయి, అదో ఖర్చు. ఎలాగైనా పిల్లల్ని మనం చూసుకుంటున్నట్టు వాళ్ళు చూడరు కదండి. అందుకే ఈ బాధలు తప్పవు, ఈ ఖర్చులు తప్పవు. ఇల్లాలు ఈ పనులన్నీ చేసి బయట ఉద్యోగం చేయడం ఎంత కష్టమో మీకిప్పుడు అర్థమవుతుందనుకుంటాను అని జానకి విశ్లేషిస్తూ చెప్పిన నిజాలకు సత్యం కన్విన్స్ అయ్యాడు. మిలమిలా మెరిసిపోయే నువ్వు నలిగిపోయి పీలగా తయారయ్యావు. ఇల్లు శుభ్రంగా లేదు. ఇదివరకట్లా సుఖంగా ఉండలేకపోతున్నాము. పూల్ని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏం జరుగుతుందో నా పని అంతే ఉంది. పాత జీవితాన్ని కొనసాగించడమే బావుంటుందనిపిస్తోంది నాకు అన్నాడు సత్యం. అంటే అర్థం కానట్టు అడిగింది. ఏముంది, ఈ నెల జీతం అందుకున్నావు కాబట్టి ఇక ఉద్యోగం మానేయి. మీరే అంటున్నారా ఈ మాట? అవును, బుద్ధొచ్చింది. మరీ ఎంతో అవసరమైతే తప్ప ఇల్లాలు ఉద్యోగం అంటూ బయటికి అడుగు పెట్టకూడదు. అలా జరిగితే ఇల్లు సంసారం ఎంత అస్తవ్యస్తంగా తయారవుతాయో అనుభవం మీద తెలుసుకున్నాను. నాకు ఇది ఒక గుణపాఠం. నా కళ్ళు తెరిపించావు జానకి. సమర్థత, తెలివి ఉన్న ఇల్లాలకి సంపాదన అవసరం లేదు. పొదుపరితనంతో మిగిల్చి సొమ్ము చేయగలదు. నిన్ను, నీ మనసుని కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించు జానకి అంటూ ఆమె 2 చేతులు పట్టుకున్నాడు సత్యం. అతనిలో పశ్చాత్తాపానికి జానకి కరిగిపోయింది. ఇంత త్వరగా పరివర్తన వస్తుందని ఆమె ఊహించలేదు. మీకు కనువిప్పు కలగాలనే రాబడి ఖర్చులు కూడా చూపించాను. పైసా ఆదాయం ఆశించకుండా ఆడది అన్నీ తానే పనిచేస్తున్నా మీ మగాళ్ళు గుర్తించడం లేదు. ఏ సంపాదన లేకుండా తింటూ కూర్చోవడమే కదా మీరు చేసేది అని ఆడిపూసుకుంటుంటారు. ఆడచేసే ఇంటి చాకిరికి వెల ఉండదండి. మీరిప్పటికైనా గుర్తించారు, సంతోషం అన్నది జానకి. అవును, నిజమే జానకి. రోజంతా ఇంట్లో నువ్వు పడుతున్న శ్రమకు విలువ కట్టి ఇవ్వకపోవడం మాట అటుంచి, కనీసం సానుభూతిగానైనా ఇంత పని ఒక్కదానివే ఎలా చేసుకుంటున్నావో అని ఒక్క మాట కూడా పలకకపోవడం నిజంగా తప్పే. అయినా నీ సేవలకు విలువ కట్టడం నా తరమా. నా మటుకు నేను ఇంకిప్పుడు నిన్ను బాధించను, సరేనా అంటూ దగ్గరికి తీసుకున్నాడు. మీలో మార్పొచ్చింది, అంతే చాలు అంటూ జానకి ఇంకేం చెప్పవద్దన్నట్టు వారిస్తూ అతనికి దగ్గరగా జరిగింది. కథ సమాప్తం.